హలో గైస్, వెల్కమ్ టు పక్కా తెలుగు. ప్రతి సంక్రాంతికి చాలా మంది హీరోస్ థియేటర్లో సందడి చేస్తారు. కొంతమంది మాస్ మూవీస్తో, మరికొంతమంది కామెడీ మూవీస్తో ప్రతి సంక్రాంతికి ఆడియన్స్ని అలరిస్తారు. కానీ మనం గమనిస్తే ఒక హీరో మాత్రం ఫ్యామిలీస్తో వచ్చి ఎక్కువసార్లు సంక్రాంతి విన్నర్గా నిలిచారు. ఆయనే మన వెంకీ మామ. అసలు వెంకటేష్ గారి మూవీస్ సంక్రాంతికి వస్తున్నాయంటే ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్లో కూడా మినిమం గ్యారంటీ ఉంటుంది. కొన్నిసార్లు వేరే హీరోలు ఫ్యామిలీ మూవీస్తో, కొన్నిసార్లు యాక్షన్ మూవీస్తో వస్తే ప్రతిసారి విన్నర్ కాలేరు. కానీ వెంకటేష్ గారు మాత్రం మ్యాక్సిమం విన్నర్గా నిలుస్తారు. దానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ మూవీస్. ఒకసారి మనం కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్తే 2006వ సంవత్సరంలో సంక్రాంతికి లక్ష్మి, హ్యాపీ, స్టైల్, దేవదాస్, సరదా సరదాగా లాంటి మూవీస్ రిలీజ్ అయ్యాయి. బట్ వీటిలో లక్ష్మి మూవీ విన్నర్గా నిలిచింది. 2010వ సంవత్సరంలో అదుర్స్, నమో వెంకటేశ మూవీస్ రిలీజ్ అయితే అదుర్స్ నమో వెంకటేశ మూవీ కంటే పెద్ద హిట్ అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా నమో వెంకటేశ మూవీ చూడటానికే ఇంట్రెస్ట్ చూపించారు. దీనితో ఇద్దరు కూడా విన్నర్స్గా నిలిచారు. 2012 సంక్రాంతికి నందీశ్వరుడు, బాడీగార్డ్, బిజినెస్ మ్యాన్ మూవీస్ రిలీజ్ అయితే బిజినెస్ మ్యాన్ మూవీ మాస్ని అలరిస్తే బాడీగార్డ్ మూవీ క్లాస్ని అలరించింది. 2013 సంక్రాంతికి నాయక్ మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీస్ రిలీజ్ అయితే వీటిలో నాయక్ మూవీ మాస్ ఆడియన్స్ని అలరించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ క్లాస్ ఆడియన్స్ని అలరించింది. 2019లో వినయ విధేయరామ, కథానాయకుడు, F2 మూవీస్ రిలీజ్ అయితే వాటిలో F2 మూవీ ఫ్యామిలీస్కి విపరీతంగా నచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ 2025లో 3 సినిమాలు రిలీజ్ అయితే అందులో డాకు మహారాజ్ ఓన్లీ మాస్ ఆడియన్స్ని మాత్రమే సాటిస్ఫై చేసింది. అదే ఒక్కసారి సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్తే మ్యాక్సిమం అంతా కూడా ఫ్యామిలీస్ మరియు 75% వరకు లేడీస్ మాత్రమే కనిపిస్తారు. అసలు వెంకటేష్ గారే ఎక్కువగా ఎందుకు విన్నర్ అవుతున్నారు అంటే ఆయన మూవీస్ అన్నీ కూడా మ్యాక్సిమం అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేలా ఉంటాయి. ఉదాహరణకి 2006 సంక్రాంతికి రిలీజ్ అయిన లక్ష్మి మూవీని తీసుకుంటే అందులో యాక్షన్ సీన్స్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సంక్రాంతి అంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండే మూమెంట్. ఆ మూమెంట్లో ఎవరైనా సరే కామెడీ మూవీస్ని అండ్ ఫ్యామిలీ మూవీస్నే కోరుకుంటారు. అందుకే వెంకటేష్ కెరీర్లో సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఈ జోనర్కే సంబంధించినవి. అందుకే ప్రతి సంక్రాంతికి కూడా ఎక్కువగా వెంకటేష్ గారే విన్నర్గా నిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.